నమస్తే అండి అందరికీ. ఇవాళ మేము విశాల్ మార్ట్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాము. అన్నీ చూసి నచ్చితే ఏదైనా పర్చేస్ చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళాము. అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి. నాతో పాటు మీరు కూడా చూడండి. ఈ కుర్తా అయితే అసలు కలర్ చాలా బాగుంది, చూడగానే నచ్చేసింది. అండ్ వైట్ కలర్ కూడా చాలా బాగుంది. మేము అనుకున్నాం చూద్దాము, చూసి అలాగే మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దాము అని ఉద్దేశంతో వెళ్ళాము. కానీ అక్కడ నచ్చాయి, చాలా నచ్చాయి. కొన్ని పర్చేస్ కూడా చేసాము. ఈ ఎల్లో కలర్ టాప్స్, ఈ టీ షర్ట్స్ జీన్స్ మీదకి చాలా బాగుంటాయి. చాలా మోడల్స్ ఉన్నాయండి. మేము కింద సెక్షన్లో అన్ని క్లాత్స్ ఉన్నాయి, పైన కిడ్స్ వేర్, మళ్ళీ పైన మెన్స్ అలా ఉన్నాయి. అండ్ లాస్ట్ ఫ్లోర్లో కుకీస్ లాంటివి, చిప్స్ అలాంటివి ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్లోర్ మీకు చూపిస్తాము. ఇక్కడ చూడండి షర్ట్స్ ఎంత బాగున్నాయో. షర్ట్స్ మరియు ఇట్లా వెస్ట్రన్ వేర్ టాప్స్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయండి. ఈ బ్లాక్ కలర్ టీ షర్ట్ కూడా షర్ట్ కూడా చాలా బాగుంది. మీకు చూపిస్తున్న ప్రతి ఒక్కటి చాలా నచ్చాయండి నాకైతే. కానీ అన్నీ కొనుక్కోలేము కదా. చాలా బాగున్నాయి. ఎల్లో కలర్లో ఉన్నాయి మాత్రం అసలు చెప్పక్కర్లేదు, చాలా బాగుంటాయి. నార్మల్గానే ఎల్లో కలర్ చాలా బాగుంటుంది, అందులో ఇంకా కొత్త మోడల్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ బ్లాక్ ప్లాజోస్ కూడా చాలా బాగున్నాయండి. కుర్తీస్ మీదకి వేసుకుంటే అసలు సూపర్ లుక్ వస్తుంది. ముందు నేనైతే ప్లాజో, వెనుక ఉన్నది స్కర్ట్ అండి, బ్లాక్ కలర్ స్కర్ట్. చాలా బాగున్నాయి స్కర్ట్స్ కూడా. ఇవి వచ్చేసి లెగ్గిన్స్ ఎక్కువ కనిపించలేదు, అంటే స్టాక్ ఎక్కువ లేదనుకుంటా. పైన చున్నీలు ఉన్నాయి అండ్ సైడ్స్లో కుర్తాస్, మొత్తం కుర్తాస్ వేర్ ఉంది సైడ్స్లో. చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఈ పక్కన ఉన్న పింక్ కలర్ టాప్ ఆల్రెడీ నా దగ్గర బ్లూ కలర్లో ఉంది. ఇది చూడగానే నచ్చింది, పర్చేస్ చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు అని చెప్పి తీసుకోలేదు. కానీ ఫ్రాక్స్, ఫుల్ లెంత్ టాప్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది మనకి కింద ప్లాజో వచ్చేసి హాఫ్ టాప్ వస్తుంది కదా, అలా పార్టీ వేర్ టాప్. ఇది చాలా బాగుంది. ప్రైస్ 999 ఉందండి. పెట్టొచ్చు, వర్త్. ఎందుకంటే ఇక్కడ చూపించేదానికంటే రియల్గా చూసేదానికి చాలా డిఫరెంట్ ఉంది. చాలా డిఫరెంట్ ఉంది. మనం రియల్గా చూస్తుంటే అది గ్రాండ్ లుక్ ఉంది. 999 కాస్ట్ మాత్రం కాస్ట్ ఉన్నట్టే డ్రెస్ కూడా ఉంది. చాలా బాగుంది. ఎవరైనా ఇక్కడ తక్కువ బడ్జెట్లో బెస్ట్ టాప్స్, లేదంటే గ్రాసరీ కానీ ఆరెల్స్ కిచెన్ వేర్ కానీ ఇక్కడ పర్చేస్ చేయవచ్చు. చాలా బాగుంది. అంటే నార్మల్గా మనం బయట డీమార్ట్స్లో దాంట్లో వెళ్తుంటాం కదా, కానీ అప్పుడప్పుడు విశాల్ మార్ట్స్కి కూడా మీరు వెళ్ళండి. ఇక్కడ క్లాత్ కొంచెం డిఫరెంట్ ఉంది, స్టైల్, మోడల్ చాలా వేరే ఉంది. ఈ బటర్ఫ్లైస్, కొంచెం 3D ప్రింట్ చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ చూసినారు కదా టెడీ బేర్స్ చాలా బాగున్నాయి. టీ షర్ట్స్ అయితే నాకు చాలా నచ్చాయండి. అంటే వాటిపైన ఉన్న డిజైన్ కానీ 3D ప్రింట్ కానీ చాలా నచ్చింది నాకు. ఈ వైట్ టాప్స్ ఉన్నాయి కానీ అది పెద్దవాళ్ళకా చిన్నపిల్లలకా నాకు అర్థం కాలేదు. కానీ పెద్దవాళ్ళ సెక్షన్లోనే ఉన్నాయి, బట్ చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఈ జీన్సెస్ కూడా, జీన్స్ క్లాత్ మాత్రం 10/10 ఇవ్వచ్చు, అంత సాఫ్ట్గా ఉంది జీన్స్ క్లాత్ అయితే. ఇక్కడ ప్రైస్ నేను అంత చెక్ చేయలేదు, బట్ చాలా బాగుంది. ఇవి వచ్చేసి వెస్ట్రన్ వేర్ టాప్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. నైట్ వేర్ కూడా ఉన్నాయి ఇందులో. నైట్ వేర్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో. నాకు ఎక్కడ చూసినా ఏమంటారు
కామన్గా అది ఎట్లా ఉన్నా బ్లాక్ అయితే నచ్చుతుంది. అదేంటో కానీ బ్లాక్ ఈజ్ ఎమోషన్ ఫర్ ఆల్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండి. అదేంటో ఆ కలర్ మహిమ, కానీ ఆ కలర్లో ఏది చూసినా భలే నచ్చేస్తుంది అసలు. అందరి గురించి ఓకే, కానీ నాకైతే బ్లాక్లో ఏ మోడల్ చూసినా నాకు నచ్చేస్తుంది. ఈ ప్యాంట్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే. ఇక్కడ డిజైన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి విశాల్ మార్ట్లో. ఇది నైట్ వేర్స్ అండి. క్లాత్ అయితే 100కి 100 ఇవ్వచ్చు రేటింగ్, అంత బాగుంది. ప్రైజెస్ కూడా పెట్టగలిగే రేట్లోనే ఉన్నాయి. అలానే ఎక్కువ లేదు, అలానే తక్కువ లేదు, మనం పర్చేస్ చేసే రేట్లోనే ఉన్నాయి అన్నీ. ఈ టాప్ కూడా నాకు చాలా నచ్చింది, మెయిన్గా ఆ కలర్ బాగుంది. ఈ టాప్ మీదకి ఇందాక నేను బ్లాక్ కలర్ ప్లాజో చూపించా కదా, అది అయితే అసలు సెట్ చాలా బాగుంటుందండి. యూ మేక్ మై హార్ట్ స్మైల్. ఈ టీషర్ట్ కూడా నాకు చాలా నచ్చింది. అంటే ఆ కోట్స్ కానీ అవి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ సైడ్స్లో కుక్కీస్ పెట్టారు. ఇంకా మేమైతే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అని ఎక్కడ వెళ్ళినా మార్చ్లో ఈ లిఫ్ట్తో ఒక హెడేక్, అది త్వరగా రాదు. ఒకవేళ వచ్చినా ఫ్లోర్ బై ఫ్లోర్ ఆగి ఆగి వెళ్తుందండి. మేము ఇప్పుడు చిన్నపిల్లల సెక్షన్కి వచ్చాము, కిడ్స్ వేర్కి. కిడ్స్ వేర్లో డ్రెస్సెస్ అయితే అసలు అమేజింగ్ అండి, ఎంత బాగున్నాయి తెలుసా. చిన్నపిల్లలు లేకుండా కూడా కొనాలనిపించేలా ఉన్నాయి అసలు డ్రెస్సెస్ అయితే. ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. చూడండి ఈ మోడల్ అయితే ఎంత బాగుంది. ఒక వెస్ట్రన్ వేర్ టాప్ కూడా చూసాను నేను, అసలు చాలా బాగుంది. మాటలో చెప్పలేము. చిన్నపిల్లల బట్టలు అంటే అసలు చూడగానే నచ్చుతాయి, అదేంటో కానీ. మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఉన్నా లేకున్నా అవి చూడగానే ఒక మంచి ఫీల్ వస్తుంది, అదేంటో. ఇది చూడండి ఎంత బాగుంది వెస్ట్రన్ వేర్ టాప్, చిన్నపిల్లలకి ఎంత క్యూట్గా ఉంది అసలు. ఈ సెక్షన్లో చిన్నపిల్లల బొమ్మలు, వాళ్ళ జీన్సెస్, వాళ్ళ టాప్స్ చాలా ఉన్నాయి. చిన్న చిన్న బుడ్డి బుడ్డిగా భలే ఉన్నాయండి అసలు. చూడగానే కొనాలనిపించింది. మా ఇంట్లో మా అల్లుడు ఉన్నాడు చరిత్, వాడికి ఏదన్నా ఒకటి తీసుకుందాం అనే థాట్లో ఉండే, దానికోసమే చూస్తున్నాం ఏమేమి ఉన్నాయని. ఇవి జుబ్బాలు అంటారు కదా, చిన్నపిల్లలు పుట్టినప్పుడు వేస్తారు, ఇవి కూడా ఉన్నాయి విశాల్ మార్ట్లో. అండ్ ఇక్కడ బ్యాగ్స్, అవి స్కెచెస్, ఇక్కడ పెన్సిల్స్, రబ్బర్స్ అన్నీ ఒకే ప్యాక్లో వచ్చాయి. రేట్ కూడా చాలా తక్కువలోనే ఉంది, తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి స్కెచెస్ కానీ ఇవి ఇక్కడ మంచి కలెక్షన్ దొరుకుతుంది. ఆడుకోవడానికి క్లే కానీ చాలా బాగుంది. కిడ్స్ వేర్లో ఈ బ్యాగ్ సెక్షన్స్ ఒకటి, ఇంకా బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు చూస్తే ఎంత మంచిగా అనిపించింది అంటే అసలు నాకు ఆడుకోవాలనిపించే ఫీలింగ్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్న బ్యాగ్ కూడా చాలా బాగుంది, కానీ ఇది కిడ్స్ది కాదు, పెద్దవాళ్ళది సెక్షన్లో పెట్టారు. చాలా బాగుంది కలర్. జిప్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ లాంగ్ బ్యాగ్ ఉంది చూసారా, ఆ బ్యాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పటివరకు పర్చేస్ చేయలేదు. నార్మల్గా బ్యాగ్స్ పర్చేస్ చేశాను నేను, కానీ ఈ మోడల్లో ఇప్పటివరకు పర్చేస్ చేయలేదు. సో పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నా, చూడాలి లాస్ట్లో ఏమేమి అవుతాయో ఐటమ్స్ చూసి పర్చేస్ చేయాలి. ఇది ఇక్కడ చేయికి చిక్కుకొని పోయింది, నచ్చింది కదా అందుకే చిక్కుకొని పోయింది. మా మమ్మీ ఒక బ్యాగ్ ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ మా మమ్మీ దగ్గర అలాంటి బ్యాగ్ ఉంది, కాకపోతే ఆ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. ఇందులో మనకి వేరే బటన్స్ లాంటివి కలర్స్ వచ్చాయి. అది మమ్మీ దగ్గర ఉన్న బ్యాగ్లో ప్లెయిన్గా ఉండి మనకి స్క్వేర్ షేప్లో ఉంది, ఇదేమో రౌండ్ షేప్లో ఉంది. కానీ ఆ బ్యాగ్ బాగుంది. ఎక్కడైనా బయట బీచ్లో అట్లా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది ఆ బ్యాగ్. ఈ బ్యాగ్ కూడా నాకు చాలా నచ్చిందండి. ఆ కలర్ నచ్చింది, మెయిన్గా కలరు, అది ఉన్న సైజ్ చాలా నచ్చింది నాకు. ఇక్కడ ఇంకా ఇవి చిన్నపిల్లల బ్యాగ్స్, ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉందో అది, చాలా బాగుంది.
ప్రైస్ కూడా పెట్టొచ్చు, 199 ఉంది. క్యూట్ క్యూట్ ఉన్నాయి కదండి. అండ్ ఇది కిడ్స్ సెక్షన్, టాయ్స్ అండి. టాయ్స్ కూడా నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయండి. మన డీమార్ట్లో అంటే ఉంటాయి అందులో కూడా, కానీ ఇంత బెటర్గా లేదు అక్కడ. అంటే మొన్న డీమార్ట్కి వెళ్ళిన షాపింగ్ వీడియో పెట్టాను, అది చూసే ఉంటారు. అందులో ఇంత మంచి బొమ్మలు లేవు చెప్పాలంటే. ఇక్కడ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏది అంటే అది దొరుకుతుంది ఇక్కడ టాయ్స్లో. ఇంత క్యూట్గా ఉంది చూడండి. అది నాకైతే చాలా నచ్చింది, నాకే కొనుక్కోవాలనిపించింది. ఇంకా చిన్నపిల్లలు ఉంటే అస్సలు ఆగరు. ఎంత బాగుంది అది. ఒక బొమ్మ కొంటే ఇంకొకటి కూడా ఫ్రీ ఉంది ఆ ప్యాక్లో. ఎంత క్యూట్ ఉంది అసలు. ఈ బొమ్మ ఎప్పటి నుంచో కొనుక్కోవాలని ఉండే. మొన్న ఒక టెడ్డీ బేర్ పర్చేస్ చేశా, కానీ నా హ్యాండ్లో ఉన్నది నాకు చాలా ఇష్టం అండి, ఎల్లో కలర్ టాయ్. మళ్ళీ ఎక్కువసేపు పట్టుకుంటే కొనాలనిపిస్తుందని అక్కడ పెట్టేసా. ఆ బుడ్డోడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. నాకైతే ఆ బుడ్డోడు చాలా నచ్చాడండి. ఎంత క్యూట్గా స్మైల్ చేస్తున్నాడు అసలు, ఎంత బాగుందో. నాకెందుకో ఆ ఎల్లో కలర్ బొమ్మల్ని వదలబుద్ధి అవ్వదు. ఆ ఎల్లో అయినా బ్లాక్ అయినా అది ఏ ఐటమ్స్ ఉన్నా కానీ చాలా నచ్చుతుంది, అదేంటో కానీ. ఆ కలరే అంతా మరి ఏమో తెలీదు. కానీ ఈ బ్యాగ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇంట్లో, ర్యాబిట్ బ్యాగ్. అక్కడ మల్టీ కలర్ ఉంది, నా దగ్గర స్కై బ్లూ కలర్ ఉంది. ఏ మాటకి ఆ మాట. ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి. వీడు యాక్చువల్గా ఈ బుడ్డోడు మాట్లాడతాడు అనుకున్నా, ఏమైనా చిన్న బటన్ లాంటిది ఉంటుందేమో అని, బట్ ఏం లేదు. కానీ కాస్ట్ మాత్రం 99 ఉంది. బాగుంది. ఆ బుడ్డోడు మాత్రం చాలా బాగున్నాడు. ఇక్కడ పైన చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద బొమ్మలు కూడా 999లోనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. 999, 299లో కూడా ఉన్నాయి. చూడండి చిన్న కుక్క పిల్ల ఎంత బాగుందో. మా మమ్మీకి చూపిద్దాం అనుకున్నా. చాలా బాగున్నాయి చిన్న చిన్నవి బొమ్మలు. ఇంకా ఏమున్నాయో చూసేద్దాం. మా మమ్మీ చూడండి, నాకు ఇవంటే చాలా ఇష్టమని ఇవే చూపిస్తుంది. ఎన్ని కలర్స్ ఉన్నాయో కదా. వెజిటేబుల్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి. నేను ఒకేసారి చిన్నపిల్లలాగా మారిపోతే వీటన్నిటితో ఆడుకోవచ్చు ఒకేసారి. అంత అది చూడగానే ఎవరికైనా, అంత పెద్దవాళ్ళకైనా ఆడుకోవాలి అనే ఫీలింగ్ వస్తుందండి. అదేంటో బొమ్మల్లో అంత ఏముంటుందో కానీ. అక్కడ అవి సౌండ్ వస్తాయి కదా, ఆ టాయ్స్ ఉన్నాయి. ఏందో తెలియకుండా ఆడుకుంటాం అక్కడ వెళ్ళి. కానీ చాలా బాగున్నాయండి ఆ ఏరోప్లైన్స్. అక్కడ చూడండి ఎంత పెద్ద బొమ్మలు ఉన్నాయో. మా మమ్మీ ఉండే నువ్వు చూడొద్దు, నువ్వు చూస్తే కొని అని అడుగుతావు అనేసి అనింది. బట్ నేను చూసేసా, అవి ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి. ప్రైస్ చూడండి 299 ఉంది. మళ్ళీ చాలా బాగున్నాయి. కానీ మనది ఇప్పుడు ఆడుకునే ఏజ్ కాదు కదా. మా చరిత్గాడికి కొందాం అనుకున్నాం, కానీ వాడి బర్త్డే మొన్ననే అయింది. వాడి బర్త్డేకి చాలా గిఫ్ట్స్ తీసుకున్నాం. అనవసరంగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామని చెప్పేసి ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. నిజంగా ఇక్కడ ఈ స్టోర్కి వచ్చాక ఆ బొమ్మలన్నీ చూసాక ఎంత ఫీల్ అయ్యామంటే చాలా ఫీల్ అయ్యామండి. అనవసరంగా ఆన్లైన్లో అన్నీ ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ పెట్టేసి ఇప్పుడు ఇవి చూసి బాధపడుతున్నాం. ఇక్కడికి వచ్చి ఉంటే జల్దీ తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళం కదా అనేసి. ఆన్లైన్లో చూసి చూసి తెలుసు కదా, ఒకటి చూస్తే ఇంకొకటి చూడాలనిపిస్తుంది, ఇంకొకటి చూస్తే ఇంకా దాని కింద సిమిలర్ ఏమున్నాయి, ఇంకా ఏమొస్తాయి అని ఇంకా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అట్లనే అనిపిస్తుంది. కానీ ఇక్కడ బొమ్మలు ఎంత బాగున్నాయంటే అలానే ఎక్కువ కాస్ట్ లేవు, మనం కొనే రేట్లోనే ఉన్నాయి. ఆన్లైన్ కంటే బెటర్. మా చిన్నోడికి ఇక్కడ నుంచి గిఫ్ట్స్ తీసుకెళ్ళి ఉంటే అయిపోతుండే అనిపించింది. బ్యాగ్స్, చాలా బ్యాగ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయండి, అసలు చెప్పక్కర్లేదు. కార్స్, లారీస్, కాంబో సెట్స్, కాయిన్ బాక్స్ చాలా ఉన్నాయి అసలు. ఈ వీడియో ఫుల్గా చూడండి. మా ఛానల్ తెలియని వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూసి
సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మేము కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మీ మీ రెస్పాన్స్, మీ ఇంపార్టెన్స్ మాకు కావాలి. మీ అవసరం మాకు చాలా ఉందండి. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తుంటే అది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో కొత్తగా మేము వేరే వీడియోస్ చేయడానికి కూడా మాకు మంచి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో మీకు ఇంకేదైనా వీడియోస్ లైక్ వేరే మనకు కావాలి, మాకు ఇలాంటి స్పెసిఫిక్గా అన్నీ మీకు అనిపిస్తే మాకు కామెంట్ చేయండి, మేము చేస్తాము. అలా ఏం లేదు. సో మాకు ప్రజెంట్ మేము కొత్తగా చేస్తున్నాం కాబట్టి కంటెంట్ ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్లోనే ఉన్నాము. మీకేమన్నా థాట్స్ ఉండి ఐడియాస్ ఉంటే మాకు కామెంట్ చేయండి, మేము చేస్తాము. ఈ కిడ్స్ ఫేర్ అయితే అసలు ఎంత చూసినా అయిపోవట్లేదండి. ఎంతసేపు చూసాం తెలుసా, మేము 2.5 hours అయింది ఆ విశాల్ మార్ట్ని మొత్తం చూడడానికి. అసలు ఒక్క చిన్న పాయింట్ కూడా వదలలేదండి. మొత్తం తిరిగాం, విశాల్ మార్ట్ మొత్తం చూసాం. అది చూసి దాంట్లో ఏముందో ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దాం అనేసి మీకు ఒక అవగాహన వస్తుంది కదా, అందులో ఏమున్నాయి, మనం వెళ్ళొచ్చా, ఆ ప్రైజెస్ మనం పెట్టొచ్చా అనేసి మీకు తెలుస్తుంది కదా అని మేము వీడియో తీసాము. ఇక్కడ చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ 199 అంట. అది ఏం చూసినా కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ మనం ఒక బడ్జెట్ పెట్టుకొని వచ్చినప్పుడు, సర్టన్ ఐటమ్స్ అని అనుకొని వచ్చినప్పుడు మనం ఓకే పర్చేస్ చేయగలం. కానీ మేము చూసి నార్మల్గా ఒక 1000 బిలోలో కొందాము అనేసి వచ్చినాము కాబట్టి ఇప్పుడు అన్నీ పర్చేస్ చేయలేము. సో అందుకే అన్ని ప్రైజెస్ కూడా, ట్యాగ్స్ కూడా మీకు చూపిస్తున్నాను. మీరు దగ్గర విశాల్ మార్ట్స్కి దగ్గర ఉన్నా, లేదంటే ఎప్పుడైనా షాపింగ్స్కి వెళ్ళాలనుకున్నా కూడా ఒకసారి విశాల్ మార్ట్ విజిట్ చేయండి. అక్కడ ఐటమ్స్ చాలా బాగున్నాయి. మీరు చూస్తున్నారు కదా, బ్యాగ్స్ కానీ, చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ, టాయ్స్ కానీ అస్సలు అదిరిపోయాయండి. ఎంత బాగున్నాయంటే కలర్స్ కానీ, కలెక్షన్ కానీ సూపర్ అసలు. ఇక్కడ మిర్రర్స్ చూడండి, ఇంకా మీరే ఎంత బాగున్నాయో. మిర్రర్స్ కూడా 99లోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి మిర్రర్స్ అయితే. మా మమ్మీ ఇక్కడ మిర్రర్ తీసుకుందాం అనేసి చూస్తుంది. చాలా నచ్చింది మా మమ్మీకి ఇక్కడ మిర్రర్స్. చూడగానే అమ్ములు చాలా బాగున్నాయి మిర్రర్స్ అనేసి అంటుంది. మ్యాక్సిమం పర్చేస్ చేస్తుందనే అనుకున్నాను, చేసింది. అదేంటో ఇంట్లో మిర్రర్స్ ఉన్నా ఏమున్నా ఏదన్నా మన మమ్మీ వాళ్ళకి నచ్చితే అది తీసుకునే వరకు వదలరు. ఈ బ్యాగ్ కూడా మా మమ్మీకి నచ్చిందంట. కలంకారీ బ్యాగ్ డిజైన్ అలా ఉంది అని మా మమ్మీకి చాలా నచ్చింది బ్యాగ్ అయితే. యాక్చువల్గా నా వాయిస్ మీకు చూడడానికి ఓకే ఉందా లేదా ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇఫ్ నాట్ ఓకే, నేను మైక్ పర్చేస్ చేసి వీడియోస్ చేస్తాను. ఇఫ్ ఓకే అంటే కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మైక్ పర్చేస్ చేస్తాను. ఎందుకంటే నాది స్టార్టింగ్ ఛానల్ కదా. సో ఇప్పుడే పర్చేస్ చేయాలి అంటే నాకు తెలియాలి మీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, మీరు చూస్తున్నారు కదా, మీకు వాయిస్ ఓకేనా, ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది మీరు కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో నేను కొన్ని చేంజెస్ చేస్తాను. నాది స్టార్టింగ్ కాబట్టి అంత ఐడియా ఉండదు, ప్లస్ అంత రాదు కదా. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఇవి కూడా. మా చరిత్రానికి ఏదైనా తీసుకుందాం అనేసి మమ్మీ చూస్తుంది. జీన్స్ కింద జీన్స్ షార్ట్ లాగా వచ్చున్నది, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. అంటే మరీ 500 300లో లేదు, 200లో ఉంది, 250లో ఉన్నాయి జీన్స్ వచ్చింది. నార్మల్ అయితే మనకి 100లోనే ఉన్నాయి. చిన్నపిల్లలవి కూడా కోట్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి.
బయట డీమార్ట్స్తో కంపేర్ చేస్తే బెటరే ఇక్కడ. అంటే అక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది డీమార్ట్లో కూడా, కానీ ఇన్ని వెరైటీస్ ఉండవు, ఇంత నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండవు అక్కడ. ఎందుకంటే రీసెంట్గా నేను 2 డీమార్ట్స్ విజిట్ చేశాను ఇంట్లోకి గ్రాసరీ కోసం, వేరే నీడ్ కోసం 2 డీమార్ట్స్ విజిట్ చేశాను. అండ్ అంతకుముందు మా చరిత్ బర్త్డేకి డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా అంత ఏం కనిపించలేదు. అక్కడ ఉంటాయి జంప్ సూట్స్, నార్మల్ కాటన్ షర్ట్స్ ఉంటాయి, బట్ ఇలా ఉండవు. ఇక్కడ బాగున్నాయి. మా మమ్మీ చూస్తున్నారు తీసుకోవాలా వద్దా, ఇది ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా చూద్దాం, ఇంకా బెటర్గా ఏమైనా దొరుకుతుందేమో అని. చూద్దాం ఏం తీసుకుంటారో మా మమ్మీ. చూసిరు కదా ఎంత నెంబర్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి ఇక్కడ, అన్నీ చిన్నపిల్లలవే. ఇక్కడ ఒక 5,000 అట్లా పెట్టుకొని వస్తే చాలా ఐటమ్స్ తీసుకెళ్ళొచ్చు. ఇంకా మనం కిడ్స్ వేర్ సెక్షన్లోనే ఉన్నాం, కానీ మనం పైన ప్లాస్టిక్ గ్లాస్ సెక్షన్కి ఇంకా వెళ్ళలేదు. గ్రాసరీ ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్కి ఇంత టైం పడుతుంది. మీకు నేను వీడియోలో ఉందే ఇంత ఉంది, ఇంకా మాకు రియల్గా మొత్తం విజిట్ చేయడానికి ఇంకెంత టైం పట్టుంటుందో ఆలోచించండి. చూసిరా ఇక్కడ కూడా ఎల్లో కలర్ టీషర్ట్స్ ఎంత బాగున్నాయో. ఎల్లో కలర్ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకి అయినా చాలా బాగుంటుంది. ఎల్లో కలర్కి ఉన్న వాల్యూ అలాంటిది. మా మమ్మీ ఇంకా వెతుకుతూనే ఉంది, స్టిల్ వెతుకుతుంది ఇంకా బెటర్గా ఏమైనా దొరుకుతుందా అని. ఈ షర్ట్స్ బాగున్నాయి. ఈ సమ్మర్లో చిన్న పిల్లలకి ఈ క్లాత్స్ ర్యాషెస్ లాంటివి ఏం రావు. అంటే కొన్ని క్లాత్స్ వేసినప్పుడు సమ్మర్లో చిరాకు పడుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు. ఈ క్లాత్స్కి అంత ఏం లేదు, ఎందుకంటే స్మూత్గా ఉన్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇది అయితే యాక్చువల్గా ఈ డ్రెస్ నాకు చాలా నచ్చింది, మమ్మీకి తీసిచ్చా, ఇది బాగుంది కదా అని. అంటే చిన్నపిల్లలు ఇలాంటి బొమ్మలు ఉంటేనే ఎక్కువ ఇష్టపడతారు కదా. అట్లా ఇంక పెద్దగా అయినాక ఎట్లాగో వేసుకోలేము. ఇప్పుడు నేనున్నా వేసుకోవాలనుకున్నా వేసుకోలేను, ఇంక చిన్నగా ఉన్నప్పుడే కదా వేసుకునేది. అందుకే వాడికి అది సెలెక్ట్ చేసా. ఫైనల్గా అయితే అదొకటి ఓకే అయింది వాడికి. కాస్ట్ వచ్చేసి 199 ఉంది అది. ఇంకా చూస్తుంది మా మమ్మీ ఇంకా ఏమైనా ఉన్నాయా అని. మమ్మీ వాళ్ళతో వస్తే ఇంతే అండి, షాపింగ్ ఒకటి తీసుకున్నా కూడా అది అయిపోదు, ఇంకా బెటర్ ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తారు. టైం అలా అయిపోతూనే ఉంటుంది, కానీ షాపింగ్ మాత్రం అస్సలు అయిపోదు. ఇంకా అది కిడ్స్ వేర్లో అయితే అయిపోయింది షాపింగ్. 3rd ఫ్లోర్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పటికే మీకు 2 ఫ్లోర్స్ చూపించాను నేను. ఇక్కడ మా మమ్మీ చూసిరా మళ్ళీ బ్యాట్స్ తీసింది మా చిన్నోడికి. అదేంటి కత్తి, ఆ నైఫ్ కొందామని అనుకుంది. అంటే మా చిన్నోడు ఎక్కువ ఇలాంటి పెద్ద వాటితోనే ఆడుకుంటాడు అనమాట. చిన్న వాటితో వాడికి ఆడుకునే అలవాటు లేదు బేసిక్గా. సో పెద్దది తీసింది, కానీ అక్కడ దానికి బార్కోడ్ లేదు. అంటే బార్కోడ్స్ ఉన్నాయి, బట్ మాకు నచ్చిన ఎల్లో కలర్ దానికి బార్కోడ్ లేదు. సో అక్కడ సైలెంట్గా అక్కడ పెట్టేసినాం. ఇవి కాయిన్ బాక్స్లు అంట, 39 రూపీసెస్ ఉంది. తీసుకుందాం అనుకున్నాం, కానీ బేసిక్గా మాకే చేంజ్ రావట్లేదు. బయట ఏదైనా పర్చేస్ చేసినప్పుడు షాప్లో కిరాణా షాప్స్ ఉంటాయి కదా, మాకే చేంజ్ రావట్లేదు. ఇంకా అందులో ఏం వేస్తాం చేంజ్ చెప్పండి. ఒకవేళ చేంజ్ ఉన్నా మళ్ళీ బయట సంథింగ్, ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి చేంజ్ ఇవ్వడానికి కావాలి, చేంజ్ లేదు అంటే ఇంకా వాళ్ళు మిగిలిన బ్యాలెన్స్ ఇవ్వట్లేరు. ఇంకా 30 రూపీస్ అయితే ఇప్పుడు 25 రూపీస్ అయితే 30 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇంకా లైట్ తీసుకున్నాం, అది తీసుకోలేదు, అక్కడనే పెట్టేసినాము. ఈ చిన్న షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి, గర్ల్స్ వేర్ అనుకుంటా. 69 రూపీస్ ఉంది, రేట్ పెట్టచ్చు 69. క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఉందంటే చాలా స్మూత్గా ఉంది.
69 రూపీసే జస్ట్ పెట్టొచ్చు. కానీ మా వాడు బాయ్ కదా, అది అన్నీ గర్ల్స్ వేర్ ఉన్నాయి అక్కడ. ఇంకా మనకి గర్ల్స్ వేర్తో ఇప్పుడు అవసరం లేదు, ఎవరు లేరు కదా గర్ల్స్ మా ఇంట్లో, చిన్నపిల్లలు ఎవరు లేరు. ఇక్కడ షూస్ చూడండి, షూస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. 399 అంట. అండ్ ఇది మెన్స్ జీన్స్ అనుకుంటా, బాగున్నాయి. జీన్స్లో అయినా టాప్స్ అయినా క్లాత్ చాలా బాగుంది. ఇవి బాయ్స్ షార్ట్స్. ఇక్కడ నాకు ఈ మార్ట్ మొత్తం చూసినప్పుడు ఒక్కటి నవ్వొచ్చిన విషయం ఏంటంటే, బాయ్స్వి షర్ట్స్ ఉంటాయి కదా, ఎంత పెద్దగా ఉన్నాయి తెలుసా అండి, చాలా పెద్దగా ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర కలెక్షన్ అది ఉందని పెట్టారో లేదంటే బాయ్స్కి అలాంటివి కావాలని పెట్టారో నాకు తెలియదు, కానీ చాలా పొడుగున్నాయి. నాకు చాలా నవ్వొచ్చింది అది చూసి. నేనైతే అక్కడ మా మమ్మీని 4-5 టైమ్స్ అడిగా, ఏంటి మమ్మీ ఎంత పొడుగా ఉన్నాయి, ఏంటివి ఇంత పొడుగా ఉన్నాయి అని. మీరే చూడండి ఎంత పొడుగా ఉన్నాయో. అంటే బాయ్స్ హైట్ ఉంటారు ఓకే, కానీ అంత పెద్ద షర్ట్స్ వేసుకొని బాయ్స్ బయట వెళ్ళడం నేనెప్పుడు చూడలేదు. చాలా పెద్దగా ఉన్నాయి. ప్రతి ఒక్క షర్ట్ అయినా డ్రెస్ అయినా చాలా పొడుగా ఉంది. ఎందుకో మరి ఆ ఫ్యాంటసీ నాకు అర్థం అవ్వలేదు అక్కడ. చూడండి ఎంత లాంగ్ ఉందో అది కూడా. అంటే ఇది ఓకే, ఇది ఓకే. అక్కడ బ్లాక్ షర్ట్, ఇక్కడ షర్ట్స్ కూడా ఓకే. బ్లాక్ అండ్ వైట్ కొంచెం పొడుగా ఉంది. రియల్గా చూస్తే చాలా పొడుగు ఉందండి. మీకు కెమెరాలో కొంచెం చిన్న కనిపిస్తుండొచ్చు, కానీ రియల్గా మాత్రం చాలా పొడుగు ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయా, అసలు చిన్న ప్లేస్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం చూసామండి ఏమేమి ఉన్నాయి అనేసి. ఎందుకంటే ఊరికే రాము కదా, ఒక్కసారి చూస్తే నెక్స్ట్ టైం రావడానికి స్కోప్ ఉంటుంది. మనకి ఏదైనా కావాలి అనిపించినప్పుడు ఇది ఆ రోజు నేను అక్కడ చూసాను, అక్కడికి వెళ్దాం అనేసి ఒక ఐడియా వస్తుంది. లేదంటే ఆ రోజు వెళ్ళాం కానీ చూడలేదు కదా, సరిగా తెలీదు అని మళ్ళీ వెళ్తే అక్కడ లేకపోతే మళ్ళీ మనకి టైం వేస్ట్. సో అందుకే ప్రతి ఒక్కటి కూడా చూసేసి వచ్చినాం. మా అన్నయ్యకి షర్ట్ తీసుకుందాం అనేసి మా మమ్మీ చూస్తుంది. ఏ షర్ట్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు, అన్నీ వెతుకుతుంది, ఏది సెట్ అవుతుంది, ఏది వస్తుంది అనేసి చూస్తుంది. ఈ బుడ్డోడు ఎవడు చూడండి వెళ్తా ఉన్నాడు, వాడు మిర్రర్లో చూసుకుంటున్నాడు, వాడు క్యాప్ పెట్టుకొని ఎంత క్యూట్గా చూస్తున్నాడు. ఇక్కడ చదువుతున్నారు, రీఫిల్లింగ్ చేస్తున్నారు, రీఫిల్లింగ్ చేసి ఫేస్ చేస్తున్నారు. అది పింక్ షర్ట్ నాకు చాలా నచ్చిందండి చూడగానే. బాయ్స్కి పింక్ కానీ బ్లాక్ కానీ బాగుంటాయి, ఈవెన్ గర్ల్స్కి కూడా పింక్ బాగుంటుంది, బాయ్స్కి కూడా చాలా బాగుంటుంది పింక్ కలర్. ఎందుకో చూడగానే నాకు చాలా నచ్చింది. అక్కడ బ్లాక్ వైట్ కంటే పింక్ చూడడానికి ఇట్లా చమక్గా అనిపించింది ఒకటేసారి, అందుకే తీసుకోవాలనిపించింది. చూస్తున్నాం బ్లాక్ తీసుకుందానా పింక్ తీసుకుందానా అని. నాకైతే పింకే నచ్చింది. మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పక్కన బ్రౌన్ కలర్ షర్ట్ కూడా నాకు చాలా నచ్చింది, కింద పడిపోయింది ఆనందంలో. ఫైనల్గా అయితే నాకు ఆ పింక్ షర్ట్ బాగా నచ్చింది. బ్రౌన్ కలర్ షర్ట్ కూడా నాకు నచ్చింది. చూస్తూ ఉంటే అన్నీ నచ్చుతాయి, ఇంకా కామన్ అది. చెప్పాలంటే వైట్ కూడా చాలా బాగుంది, కానీ అది చాలా పెద్దగా ఉంది లెంత్. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి బాయ్స్కి. ఇట్లా ఉన్నప్పుడు అదేంటో ఒక తెలియని ఆనందం అనిపిస్తుంది, అవన్నీ అట్లా ఒకటేసారి కలర్స్ అన్నీ చూసినప్పుడు. షర్ట్స్ ఎందుకో చాలా పెద్దగా ఉన్నాయండి నిజానికి. వాళ్ళు అలా పెట్టారో మరి కావాలని పెట్టారో ఏమో తెలియదు, కానీ షర్ట్స్ నిజంగా చాలా పెద్దగా అనిపించాయి. షర్ట్స్ కూడా చెప్పాలంటే పెద్దగానే ఉన్నాయి, బట్ ఇవి ఓకే, ఇక్కడున్న సెక్షన్లో ఓకే. ఆ సైజ్ వేసుకునే వాళ్ళు చూసా, కానీ ఇందాక చూపించినంత పొడుగా ఎక్కడ చూడలేదు నేను, ఫస్ట్ టైం చూసా నేను అట్లా, అందుకే షాక్ అయ్యా.
ఇంకా చూస్తున్నాం. నాకు మళ్ళీ అక్కడ బ్లూ కలర్లో నచ్చింది, కానీ ఫస్ట్ తీసుకున్న పింకే ఓకే అనుకున్నా. ఒక్క సెకండ్లో నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయి, ఈ క్లాత్స్ దగ్గర అయినా జ్యువెలరీ దగ్గర అయినా. ఇంకా చాలా థాట్స్ వస్తాయి ఒక్క సెకండ్లో. అండ్ మా మమ్మీ ఒక బెల్ట్ కూడా తీసుకుందాం అనేసి అనుకుంది. టీ షర్ట్ అయితే పింక్ కలర్ది ఫిక్స్ అయిపోయినాం, ఇంకా అది తీసుకొని వచ్చేసినాం ఇంకా లేట్ అవుతుందని. అప్పటికి టైం 9 అవుతుంది. ఇంకొక 1 అవర్ అయితే స్టోర్ క్లోజ్ చేస్తారు. ఇంకా మేమేమో 3rd ఫ్లోర్లోనే ఉన్నాము. బెల్స్ చూస్తున్నాము, బెల్స్ ఏది బాగుంది, ఏది గట్టిగా స్ట్రాంగ్గా ఉంది అని. లైఫ్ రావాలి కదా, బెల్ట్ తీసుకుంటే మ్యాక్స్ ఒక 2 years ఈజీగా వాడతారు కదా. సో చూస్తున్నాము. నాకైతే బ్రౌన్ కలర్, కాఫీ కలర్ది చాలా నచ్చింది. ఇంకా అది ఫిక్స్ అయిపోయినాం. బెల్ట్స్ దగ్గర ఎక్కువసేపు ల్యాక్ చేయలేదు, తొందరగా తీసుకొని వచ్చేసినాం. ఇక్కడ బాయ్స్కి సూట్స్ ఉన్నాయి. ఇవి సూట్స్ కొంచెం హెవీగా అనిపించాయి, అంటే వెయిట్ వైజ్ కొంచెం హెవీగా అనిపించాయి. బట్ వేసుకుంటారు కదా మ్యారేజెస్కి, రిసెప్షన్స్కి అట్లా. ఇక్కడ మేము చెప్పుల్స్ ట్రై చేస్తున్నాం, అంటే నచ్చితే తీసుకుందాం అనే థాట్తోనే ట్రై చేస్తున్నాం. చూడండి, మీరే చూడండి. అదే వచ్చింది నాకు, కానీ కంఫర్ట్ అనిపించలేదు ఎందుకు, కానీ బాగుంది. ఇది కూడా నచ్చింది, కాకపోతే ఫస్ట్ ఫింగర్ ఉంది కదా, అక్కడ ఆ రౌండ్ కట్ కొంచెం పెద్దగా ఉంది. నా ఫింగర్ పెట్టినా కూడా అది ఇంకా గ్యాప్ ఉంది, అందుకే వదిలేసిన. వేరే చెప్పుల్స్ ట్రై చేస్తున్నా. మా మమ్మీ కూడా చెప్పుల్స్ ట్రై చేస్తుంది, కానీ సెట్ అవ్వట్లేదు సరిగా. నచ్చుతున్నాయి కానీ సెట్ అవ్వట్లేదు. ఆ చెప్పుల్స్ కూడా ఇప్పుడు నేను వేసుకున్న చెప్పుల్స్ బాగున్నాయి, కాకపోతే అది ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కదా, సో అంత అనిపించలేదు. ఇక్కడ చిన్నపిల్లలకి కాదు, ఇవి నార్మల్ పెద్దవాళ్ళకి షూస్ ఉన్నాయి, బాగున్నాయి ఉమెన్స్కి. యాక్చువల్గా నాకు ఈ మోడల్లో చెప్పల్స్ కావాలండి, కానీ సైజ్ రావట్లేదు, చిన్నగా ఉన్నాయి. ఒక ఫింగర్కి వచ్చి మిగతా మొత్తం ఎంటీ ఉంటాయి కదా, బాగుంటుంది మోడల్ అది, కానీ అది లేదు. ఇక్కడ నార్మల్ స్లిప్పర్ ఉన్నాయి. స్లిప్పర్స్ మా ఇంట్లో చాలా ఉన్నాయి, కానీ అట్లా కొంచెం వెరైటీగా తీసుకుందాం అనుకున్నా, బట్ సెట్ అవ్వలేదు. ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఎందుకో నాకు అవన్నీ ట్రై చేయాలనిపించలేదు. మళ్ళీ ఒకటి ట్రై చేస్తున్నా, అది కెమెరాలో బాగుంది, బాగా అనిపించింది, కానీ నిజంగా బాగా అనిపించలే. అంటే ఆ కలరు కొంచెం బ్రైట్గా కొట్టేసరికి మంచిగా అనిపించలేదు నాకు. మా మమ్మీకి ఆ చెప్పులు నచ్చాయంట, కానీ నాకు నచ్చలేదు, బాలే అని చెప్పా. నాకు నచ్చకపోతే మా మమ్మీ తీసుకోదండి, అదేంటో నాకు నచ్చితేనే తీసుకుంటుంది. ఇంకా ఆలోచిస్తుంది తీసుకోవాలా వద్దా అని. వద్దులే అని చెప్పాను. నా చెప్పులు ఎక్కడున్నాయో దోలాడుకోవాలి, ఎక్కడెక్కడో విప్పేసిన. ఇలా చెప్పులన్నీ కింద చిందరబందరంగా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఫ్లోర్ వాళ్ళు వచ్చి మళ్ళీ పైన పెట్టుకోవాలి. ఇంకా అలానే ఉంటాయి, మా అలాంటి వాళ్ళు వచ్చి ట్రై చేసినప్పుడల్లా అట్లానే వదులుతాయి. ఇప్పుడు మేమే ఒక 4-5 సెట్స్ ట్రై చేసాం. మళ్ళీ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, పైన ఫ్లోర్ పోదామని. లిఫ్ట్ ఈసారి తొందరగా వచ్చిందండి, అదేంటో. నార్మల్గా అయితే వెయిట్ చేయలేక విసుగొస్తుంది. స్టెప్స్ మీద నుంచి వెళ్ళినా అయిపోవు, ఎందుకు వెయిట్ చేస్తున్నామా అనిపిస్తుంది. కానీ ఈసారి ఓపెన్ అయింది, క్లిక్ చేయగానే ఓపెన్ అయింది. ఒక 1 minute కూడా పట్టలేదు టైం. ఇక్కడ చూడండి, టూత్ బ్రష్లు, పేస్ట్లు చాలా ఉన్నాయి. మొన్న వీడియోలో పెట్టాను కదా, ఒక బ్రష్ తీసుకున్నాం కాంబో, కాకపోతే ఒక బ్రష్ వచ్చేసి 150కి పడింది. అది అల్ట్రా సాఫ్ట్. ఆ బ్రష్ మాత్రం భలే ఉందండి. ఈ బ్రషెస్ చూస్తే గుర్తొచ్చింది, ఎంత బాగుందంటే అసలు బ్రష్ చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది, అంత బాగుంది ఆ బ్రష్. ఇక్కడ చూడండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి.
పేస్ట్లు, అవేంటి సర్ఫ్ ఎక్సెల్స్, ఆయిల్స్, అది గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్స్, విస్పర్స్, చాలా ఉన్నాయి ఇక్కడ. డిటర్జెంట్స్. మా మమ్మీకి ఈ 3 బాటిల్స్ ఉన్న ప్యాక్ నచ్చింది. అంటే అవేంటో మనకు అంత ఐడియా లేదు, కాకపోతే క్లీనింగ్ చేసేటివి ఆఫర్లో ఉన్నాయి. హార్పిక్ ఇంకా 2 బాటిల్స్ ఏదో ఉంది, 149కి 3 పెట్టారు. బాగుంది, కానీ మేము ఆల్రెడీ పర్చేస్ చేసాం. మొన్న డిమార్ట్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ పర్చేస్ చేసాం. అరే కొంచెం ముందు ఇందులోకి వచ్చిన కొన్ని ఐటమ్స్ ఇందులో తీసుకునే వాళ్ళం కదా అని చెప్పేసి లైట్గా బాధపడ్డాం. మా చిన్నోడి బొమ్మలు కానీ అవి ఇవి కొంచెం ఈ డిటర్జెంట్స్ ఇవన్నీ ఇక్కడ తీసుకుంటే అయిపోతావు కదా అని కొంచెం అనుకున్నాం. బట్ ఓకే, జరిగిపోయింది కదా, ఇంకా ఆల్రెడీ తీసేసుకున్నాం, మళ్ళీ ఇంకా బాధపడితే ఏమొస్తుంది అనేసి లైట్ తీసేసుకున్నాం. ఫార్చ్యూన్ ఆయిల్స్. ఇక్కడ అదేంటి విటమిన్స్వి కదండి ఇవన్నీ. మళ్ళీ హ్యాండ్ వాష్లు ఇవన్నీ పెట్టొచ్చు, రేట్స్ పెట్టగలిగే రేట్లోనే ఉన్నాయి. షాంపూస్, 2-in-1 కండిషనర్స్, షాంపూ ప్లస్ కండిషనర్. ఇదేంటి హెడ్ అండ్ షోల్డర్స్లో రేట్స్ కూడా బాగున్నాయి, మరీ ఎక్కువ లేదు. ఓకే, ఇవి బ్యూటీకి సంబంధించినవండి. లాక్మీ, పాండ్స్ చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకి ప్యాంపర్స్, చిన్నపిల్లల అవేంటి లోషన్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఈ ఐటెం లేదు అనేది ఏం లేదు, మ్యాక్సిమం మనం కొనేవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ చాలా ఉన్నాయి. అదేంటి ఫేస్ మాస్క్ చాలా ఉన్నాయి. కొనుక్కోవచ్చు, ఇక్కడికి వస్తే మ్యాక్సిమం అన్నీ కొనేయచ్చు. ఒక 5000 పెట్టుకొని వస్తే సెట్ అండి. సోప్స్, నెంబర్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి. ఈ ఫ్లోర్లో మొత్తం సోప్స్, ఇవి హనీ అండ్ స్టార్టింగ్లో టూత్ అవి చూపించా కదా, టూత్ బ్రష్లు ఇవి ఉన్నాయి. కింద ఏమో కుర్తీస్ ఉన్నాయి, కుర్తీస్ టీషర్ట్స్ ఉన్నాయి. పైన కిడ్స్ వేర్ ఉన్నాయి, మళ్ళీ పైన మెన్స్ వేర్ ఉంది. ఇక్కడ ఈ బిస్కెట్స్ కానీ గ్రాసరీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కొక్కటి చూసి మేము కింద బిల్లింగ్ వెళ్ళేసరికి మాకు టైం 10 అయింది. మ్యాక్సిమం ఇక్కడ మేము షాపింగ్ చేసేవరకు ఇవన్నీ చూసేసరికి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, క్లోజ్ అవుతుంది, బిల్లింగ్ దగ్గరికి రండి అని చెప్పేసి. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా, పాస్తా, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. చాక్లెట్స్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. బిస్కెట్స్, కుకీస్, లిటిల్ హార్ట్స్, ఉప్పు బిస్కెట్లు. చిన్నప్పుడైతే ఇవి భలే తినేవాళ్ళం అండి. ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్లో బాగానే తిన్నాం, కానీ ఈ ఇయర్లో తినలేదు అంతగా. మా మమ్మీ తీసుకుందామని చూస్తుంది ఆ ప్యాకెట్స్, ఎందుకులే అని చెప్పేసి వద్దని చెప్పా. ఇట్లా ఫ్లోర్లో నిండుగా అన్నీ చూస్తే ఎంత హాయి ఉంటుందో, మంచిగా అనిపిస్తుంది. అక్కడ న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ చూడండి, రేట్ చాలా మంచి ఆఫర్ ఇచ్చేసాడు, 40% ఆఫర్ ఇచ్చాడు. లిఫ్ట్ వచ్చేసింది, యాక్చువల్గా అనౌన్స్మెంట్ వచ్చింది, అందుకే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం. కానీ మ్యాక్సిమం అన్నీ విజిట్ చేయించా. ఈ గ్యాప్లో మా మమ్మీ పట్టుకునింది కదా ఒకటి, అది తీసుకున్నా, ఐస్ క్రీమ్ వాటర్ది. మనం ఏదైనా దాంట్లో పోస్తే అది ఐస్ అవుతుంది కదా ఐస్ క్రీమ్, అది తీసుకున్నా. ఇప్పుడు చూడండి, ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసరికి మాకు 10 అయింది, 10-15 అట్లా అయిపోయింది. అది నేనే తీపిచ్చా ఐస్ క్రీమ్ అని చెప్పా కదా, ట్రై చేయాలండి. ఎప్పటి నుంచో ఉండేదాన్ని కొనాలి అని. ఫైనల్గా కొన్నాం.
దాంట్లో ఏం పోయాలి అనేది రేపు ఆలోచించాలి. మా మమ్మీ తీస్తుంది అది ఎలా ఉందని. నేను కూడా చెక్ చేయలే అది లోపల ఎలా ఉంది అని. బయట అక్కడ ఉంది కదా ఫిగర్ చూసి తీసుకున్నాము. అది ఎట్లా యూజ్ అవుతుందా లేదా అనేది నాకు నిజంగా తెలీదు. కానీ ఆనందం ఎగ్జైట్మెంట్లో తీసేసుకున్నా. చూడాలి ఎంతవరకు వర్క్ అవుతుందో అవ్వదో. చూసారు కదా, మా మమ్మీ కూడా ఫస్ట్ టైం తీసుకున్నామని చెప్తుంది. అది ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఇంకా మా మమ్మీ బాటిల్స్ కూడా తీసుకుంది. ఇదండి ఇవాళ మేము చేసింది. యాక్చువల్గా నార్మల్గా చూద్దాం, మీకు చూపిద్దామని థాట్తో వెళ్ళాము. కానీ ఏదైనా ఒకటి పర్చేస్ చేద్దాం అనుకున్నట్టే పర్చేస్ చేసాము. ఇవాళ షాపింగ్ అయితే ఇది. బాటిల్స్, టీ షర్ట్ మా చిన్నోడికి, మా పెద్దన్నయ్యకి మళ్ళీ ఇంకొక టీ షర్టు, మిర్రరు, నాకు ఐస్ క్రీము, ఇంకా ఇలా తీసుకున్నాము. ఇదైతే షాపింగ్ అండి. కొంచెం మీరు మా ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ చేయండి. అట్లనే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. మాకు సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను కదండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు వీడియో వరకు చూస్తున్నారంటేనే మేము ఆల్రెడీ అచీవ్ చేసినట్టే. ఇంకొన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.